కురువంశాభివృద్ధి ఎలా స్టార్ట్ అయింది? విచిత్ర వీరుడు వాళ్ళ కొడుకులు పుట్టక ముందే చనిపోయాడని అంబాలిక బాగా బాధపడతారు. సత్యవతి భీష్ముని పిలిచి ఇట్లా అంటుంది, అంబాలికకి గర్భధానం చేయమంటే అప్పుడు భీష్ముడు అంటాడు, నేను బ్రహ్మచారిని కాబట్టి. భీష్ముడు ఒప్పుకోడు. సత్యవతి కుమారుడైన వేదవ్యాసుని పిలిచి నువ్వు అంబాలికకి గర్భధానం చేయమంటే అప్పుడు వేదవ్యాసుడు అంటాడు, అలానే అంటాడు. ఎప్పుడైతే వేదవ్యాసుడు అంబికకి గర్భధానం చేస్తాడో తనకి భయంతో కళ్ళు మూసుకుంటుంది. అప్పుడు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు పుడతాడు. దాని తర్వాత వేదవ్యాసుడు ఎప్పుడైతే అంబాలికకి చేస్తాడో పాండురాజు పుడతాడు. సత్యవతి అంబికాని వెళ్ళమంటుంది ఎవరి దగ్గరికి? వేదవ్యాసుడి దగ్గరికి. అంబికకి భయం వేసి దాసిని పంపిస్తుంది. దాసిని పంపిస్తే విదురుడు పుడతాడు. అలా ధృతరాష్ట్రుడిని, పాండురాజుని, విదురుణ్ణి కురువంశానికి ప్రసాదిస్తాడు వేదవ్యాసుడు. చూశారు కదా మహాభారతం స్టోరీస్. మీరు కూడా నేర్చుకోవాలంటే లిపి.గేమ్ ఆడండి, అలానే నేర్చుకోండి. అంబిక వేదవ్యాసుని చూసినప్పుడు ఏం చేసింది? భయంతో కళ్ళు మూసుకుంది. ఇప్పుడు అంబాలిక వేదవ్యాసుని చూసి ఏం చేసింది? అంబాలిక భయపడింది. దాసికి వేదవ్యాసుడి ద్వారా ఎవరు జన్మించారు? విదురుడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పండి. విచిత్ర వీరుడు చనిపోయిన తర్వాత సత్యవతి అంబాలికకి గర్భధానం చేయమని ఎవరిని అడిగింది?